మసాలా వడల పులుసు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: వడలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, పసుపు, చింతపండు, అల్లం ముక్కలు, ఉప్పు, మసాలా కారం, కొత్తిమీర, బెల్లం, తాలింపులు, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయలు, నూనె. మసాలా వడల పులుసు తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల నూనె పోసి అది కాగాక 3 ఎండుమిరపకాయలు, ఆవాలు, మెంతులు, 2 పచ్చిమిర్చి చిలికలు, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసి అవి కొంచెం మగ్గాక 1 కప్పు టమాటా ముక్కలు, 2 రెమ్మల కరివేపాకు, 2 టేబుల్ స్పూన్ల మసాలా కారం, చిటికెడు పసుపు, 1 పెద్ద కప్పు చింతపండు పులుసు, తగినంత ఉప్పు, టేస్ట్ కొరకు కొద్దిగా బెల్లం వేసి మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించాలి. ఇప్పుడు దగ్గర పడ్డ పులుసులో మసాలా వడలు, కొత్తిమీర వేసుకొని మరలా 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. చివరిగా తయారైన మసాలా వడల పులుసుని ఒక బౌల్లోకి తీసుకొని పైన కొత్తిమీర జల్లి సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే మసాలా వడల పులుసు తయారు.